ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు చోరగుడి గ్రామం పమిడి ముక్కల మండలం వచ్చాము. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి పేరమ్మ కన్నిమళ్ళ పూర్ణకుమారి గారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర గారికి కలవడం వచ్చాము. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీకు టీడీపీ తరఫున గెలిచినందుకు, మీకు టికెట్ ఇచ్చినందుకు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారు? ముందుగా ఎంఎస్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కన్నిమళ్ళ పూర్ణకుమారి, పౌనముక్కల మండలం సోరగుడి సర్పంచ్. అలాగే నేను ఇండిపెండెంట్గా గ్రామ సర్పంచ్గా గెలిచాను. నేను స్వదాగా తెలుగుదేశం పార్టీ నాయకురాల్ని. అలాగే మా భర్త కూడా సాధికార సమితి, టీడీపీ సాధికార సమితి సభ్యులు అయిన, మరి మేము ఎప్పటి నుంచో 45 సంవత్సరాల నుంచి కూడా టీడీపీలోనే ఉన్నాం. మరి గ్రామ అభివృద్ధిగా గత ప్రభుత్వంలో ఫండ్స్ లేకపోయినా కొన్ని మా సొంత కార్యక్రమాలు, మరి ఫండ్స్ జనాల ద్వారా కొంత తీసుకొని మేము చెట్లు నాటించటము, మరి అలాగే శానిటైజేషన్ చేయటము, కొన్ని అభివృద్ధి పనులు బాగా చేశాము. తర్వాత మన టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15 ఫైనాన్స్ ఫండ్స్ రావడము, దాన్ని బట్టి మనం రోడ్లు, సీసీ రోడ్లు వేయడము, మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. మరి ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే గ్రామాలు మంచి అభివృద్ధి చెందుతాయి. మరి ఇలాగే మన టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు సర్పంచ్లకు మంచి న్యాయం చేకూర్చారు. మరి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ప్రభుత్వం ఉండటం మనకి చాలా ధన్యవాదాలు. మీకు సర్పంచ్గా ఒక అవార్డు వచ్చిందని విన్నామండి. ఆ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పగలుగుతారా? వైసీపీ ప్రభుత్వంలోనే గుడ్ గవర్నెన్స్ కిందగా నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఢిల్లీ వరకు మనకు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు. ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాము. మరి రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నాను. ఈ అవార్డు మన కృష్ణా జిల్లాలోనే మాకు అవార్డు రావడం, 23 మంది వైసీపీ సర్పంచులు ఉంటే ఒక్క 24వ దాన్ని నేను నా టీడీపీకి ఈ అవార్డు వచ్చింది. మరి నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనటం, ఇలా గ్రామాభివృద్ధి చేయటం చాలా సంతోషంగా ఉంది. ఏ సర్పంచ్ అయినా సరే ఇలాగే పాటుపడి మంచి అవార్డు తెచ్చుకోవాలని, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ చేయాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం, మీరు ఈ యొక్క మారుమూల ప్రాంతంలో కూడా ఒక గ్రామాన్ని ఆదర్శక గ్రామంగా మార్చి ఒక అవార్డు, నేషనల్ అవార్డు రావడం అనేది చాలా సంతోషం. మళ్ళీ తిరిగి ప్రభుత్వం, మరి ప్రజలు మీకే పట్టం కట్టాలని మరి అనిపిస్తే మీరు ఏమన్నా మళ్ళీ రాజకీయంలో ఉంటారా? మళ్ళీ నిలబడాలి, ఇంకా గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి కూడా. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాజకీయాల్లోకి అసలు రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీరు ఎందుకని సర్పంచ్గా గెలిచారు? మాది చాలా చిన్న గ్రామం అండి. ఈ గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చెందాలని, మంచిగా మనం గ్రామాన్ని ఒక సిటీ లెవెల్లో లాగా తీర్చిదిద్దుకోవాలని, ఒక మోడల్ మంచి గ్రామంగా తీర్చిదిద్దాలని నేను సర్పంచ్ అయినప్పుడే అనుకున్నాను. అలాగే చాలా వరకు మేము పనులు చేసాం. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామాలే మంచి అభివృద్ధికి తోడ్పడతాయని ముందు నాకు అవగాహన చేయాలని మంచి కోరిక ఉందండి. అందుకే దీనిలోకి వచ్చాను. ఓకే సార్, చెప్పండి సార్, మరి కూటమి ప్రభుత్వం చూశారు, ప్రభుత్వం తర్వాత మళ్ళీ వైసీపీ అధికారం చూశారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. ఏంటి తేడా? వైసీపీకి కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? టీడీపీ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కందిమళ్ళ, చోరగుడి గ్రామం. మా భార్య 2021 సర్పంచ్గా పోటీ చేయించాను, బీసీ లేడీ రిజర్వేషన్ రావటం వలన. అయితే ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాని మీద మేము సర్పంచుల సంఘం తరఫున రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మేము ఫైట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలు సాధించడం జరిగింది.
మేము సర్పంచ్గా అయ్యేటప్పటికి ఈ గ్రామంలో 2,68,000 ఆదాయం. ఈ రోజున అప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 2గా ఉంది పంచాయతీగా. ఈ రోజున మేము దిగేటప్పటికి 15 లక్షలు, సుమారుగా 15 లక్షలకు పెంచాం. 15 లక్షలకు పెంచాం ఆదాయం. మొత్తం అన్ని కార్యక్రమాలు చేసాం. స్ట్రీట్ లైట్లు కానీ, శానిటేషన్ కానీ, ఎక్కడ డోర్ టు డోర్ చెత్త సేకరణ అనేది మేము దిగిన దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఊళ్ళో. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావటం, ఎంతో కొంత పని చేయడానికి అవకాశం కల్పిస్తుంది. గతంలో మీరు ఏం చేసేవారు? ఏదైనా సేవా కార్యక్రమం అందించారా? ఏదైనా పదవులు అధిరోహించారా? నేను పార్టీ పదవుల్లోనే ఉన్నానండి. పోటీ చేయడం అనేది లేదు. ఎవరో ఒకరిని వేయించి వెనకమాలను నడిపించేవాళ్ళం. ఆ రిజర్వేషన్ అవకాశం వచ్చేసరికి ఆవిడికి ఉత్సాహం ఉంది, సరే అని చెప్పేసి సర్పంచ్గా దించాను. అయితే సర్పంచ్గా చేసినందుకు మాకు వైసీపీ గవర్నమెంట్లోనే అవార్డు రావడం జరిగింది. రికార్డు లేని ఒక్క బుక్ కూడా లేని ఈ విలేజ్లో అదే గుడ్ గవర్నెన్స్లో మాకు అవార్డు వచ్చింది. 2,68,000 మూడు సంవత్సరాలు ఆడిట్ లేదు ఈ పంచాయతీ. అటువంటి దాన్ని పూర్తిగా 100% చేసి అదే దాంట్లోనే రికార్డ్ మెయింటెనెన్స్లోనే మాకు గుడ్ గవర్నెన్స్లో అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు. పంచాయతీని అన్నింటినీ ప్రక్షాళన చేసి ఇవాళ వరకు గ్రేడ్ 1 పంచాయతీగా మేము దిగే 2 నెలల ముంగల ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమందించారు గ్రామానికి, ప్రజలకు? సీసీ రోడ్లు, డ్రైనేజీలు అడిగాగానే గ్రామాల ఫండ్స్ లేవు, మా ఆదాయం సరిపోదు కాబట్టి నేను తాగునీటి కోసం 30 IMP పంపులు వేసాం. పంచాయతీ నుంచి, జిల్లా పరిషత్ నుంచో లేదంటే మండలం నుంచి సేకరించి సీసీ రోడ్లు, మరియు గ్రామస్తుల సహకారంతో మొత్తం ఊరంతా డస్ట్బిన్లు మేము గెలవంగానే ఫస్ట్ నెలలోనే పనిచేసాం. గవర్నమెంట్ నుంచి రాకపోతే గ్రామస్తుల సహకారంతోనే డస్ట్బిన్ అనేది ఇంటికి ఒకటి కాడికి గ్రామస్తుల సహకారంతో ఇచ్చాం. మా పనిచేసే సచివాలయ సిబ్బంది కూడా తలో 50 ఇచ్చారు. అట్లా తర్వాత ఈ శ్మశానం అభివృద్ధి, శ్మశానానికి సంబంధించి ఆ రోడ్డు, అక్కడ కావాల్సిన షెడ్డు, ప్లస్ ఇక్కడ కర్మకాండల భవనం, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక కాల్చే షెడ్ తప్పితే, క్రిమినేషన్ ప్లాట్ఫామ్ తప్పితే మిగతా మొత్తం గ్రామస్తుల చందాలతో మొత్తం చేయటం జరిగింది. మీరు వచ్చేటప్పుడు ఎదురే కనిపిస్తుంది షెడ్డు, రోడ్డు అన్నీ కూడా 2 పక్కల మొక్కలు పెట్టడం. అసలు వాటర్ ఉండేవి కాదు ఇక్కడ. అలాంటిది 2 మోటార్లు కొత్త వేసి 2 డైరెక్ట్ పంపింగ్ పెట్టేసి అన్ని ఊళ్ళల్లో 2 గంటలు ఇస్తే మా ఊళ్ళో ఎనీ టైం ఎప్పుడైనా వాటర్ వస్తానే ఉంటాయి. అది వాటర్ మెరుగుపరిచాము, రహదారి సౌకర్యం మెరుగుపరిచాం, రోడ్లు కూడా సాధ్యమైనంత వరకు చేసాం. ఎస్టీ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ మొత్తం మండలం గ్రాంట్తో 70లో ఇచ్చిన కాలనీ అది. దాన్ని మొత్తం గ్రావెల్ రోడ్లు చేసాం, 2 రోడ్లు మిగిలి. మరి మా టైము అయిపోయింది. అయితే ఎండిఓ గారిని అడిగాము, ఏదన్నా ఉంటే అది కూడా కంప్లీట్ చేస్తాం. పోతే హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తగా అదే ఎస్టీ కాలనీలో కమ్యూనిటీ సైట్ దాంట్లో పెట్టాం. ఓపెనింగ్ రెడీగా ఉంది. అవి ఇక్కడ 2 కల్వర్ట్లు కూడా వర్షాలు తీసుకున్నారు. ఆ కల్వర్ట్లు కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ మంత్లో అయిపోతాయి. మొత్తం గ్రామం మొత్తం రోడ్డు ప్రతి సందు కూడా RDS స్కీమ్ కింద 3 ఫేస్ లైన్ ఖచ్చితంగా అన్నీ చేయాలని చెప్పేసి మొత్తం ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం ప్రక్షాళన అయిపోయింది. ఇంకొక 1 మంత్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్, ప్రభుత్వం 6 గ్యారెంటీస్ 7 గ్యారెంటీస్ ప్రవేశపెట్టింది కదా, ఇవన్నీ కూడా పూర్తిగా అమలు పరిచారా మీ గ్రామంలో? పరిచారండి. గవర్నమెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొద్ది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ నెలలో పెన్షన్లు అనేది ఇస్తే పూర్తిగా జనాల్లోకి సంతృప్తి వస్తుంది. హౌసింగ్ కోసం ఒకటి వెయిట్ చేస్తున్నారు జనం. కాకపోతే ఏంటంటే పాత గవర్నమెంట్లో ఉన్న స్కీమ్లో ఉన్న లొసుగుల మూలన కొంచెం లేట్ అవుతుంది. అది కూడా చేస్తే హౌసింగ్, పెన్షను అన్నీ ఇస్తే కూటమి ప్రభుత్వం సంతృప్తికర 100%కి వెళ్తుంది. ఓకే, మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు, టీడీపీ ప్రభుత్వం చూశారు. అభివృద్ధిలో ఈ రెండింటిలో ఏది ముందు వెళ్తుందంటారు? అభివృద్ధిలో ఏది బాగా కష్టపడుతుంది? నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. నాకు చెప్పవసరం లెక్క ప్రతి సామాన్య మానవుడికి కూడా తెలిసిపోతుంది.
వైసీపీ ప్రభుత్వంలో ఎంతవరకు సచివాలయంలో మీటింగ్ పెట్టడం పంపించడం తప్పితే అభివృద్ధి అనేది ఏం లేదు. ఆ కనెక్షన్ ఇచ్చి వాలంటీర్ ఇచ్చేవాడు. ఇవాళ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ సోరగూడి నుంచి గోపాలకృష్ణాపురం మీదుగా మోవకి 2,10,00,000తో ఆనాడు అన్నేబాబురావు గారు ఉన్నప్పుడు అన్నేబాబురావు గారు వేసిన రోడ్డు అది ఇప్పుడు 20 years బ్యాక్. మళ్ళీ అదే రోడ్డు ఇప్పుడు బాలశౌరి గారు కుమార్ రాజా గారు సహకారంతో మొత్తం 2,10,00,000తో ఇవాళ మీరు వెళ్ళి చూసినా కానీ నెంబర్ 1గా ఉంది. అసలు వేసిన ఫస్ట్ రోడ్డు మాది. ఈ ఏరియాలో ఫస్ట్ రోడ్డు మొదలుపెట్టింది మాది 2,10,00,000. అలాగే చోరగూడి సెంటర్ నుంచి అలీ నగీపాలెం వరకే 50,00,000. తారు లేక అది ఆగిపోయి ఉంది. లేదంటే మేము దిగే లోపలే దాన్ని కూడా ఓపెన్ చేసేవాళ్ళం. ఓకే సార్, మరి మన వల్ల కుమారాజా గారు ఎమ్మెల్యే గారు మంచిగా అభివృద్ధి సంక్షేమాలు దూసుకెళ్తున్నారు అని ఒక టాకింగ్ ఉంది. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, అందరితో సమస్య లేదు. సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్తే చేస్తున్నారు 100%. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను. రావాలండి. వస్తే అభివృద్ధి కంటిన్యూ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చూసాం. 19లో ఒకసారి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయిందో జనాలందరికీ తెలుసు. మళ్ళీ అభివృద్ధి బాట ఎక్కించాలంటే 5 సంవత్సరాలు పట్టింది. ఇంకొక టర్మ్ కనుక టీడీపీ ప్రభుత్వం వస్తే రూపురేఖలే మారిపోతాయి ఆంధ్రప్రదేశ్. అది సామాన్య జనం అర్థం చేసుకుని ట్రాప్లో పడకుండా అదే కూటమి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకోవాలి. గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇలా త్రయం అది సక్సెస్ అవుతుంది అంటున్నారా? 100% సక్సెస్ అవుతుందండి. ఏదో చిన్నగా ఏదో ఆశపడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఏం జరగవు. ఒకసారి జనం దెబ్బతిన్నారు. అవి ఏం జరగవు. ఏదైనా చిన్న ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఆయనే సర్దుకుంటాడు. ఆయన చెప్పినట్టే ఈయన వింటాడు. ఇప్పటి వరకు చోరగుడి సర్పంచ్ గారు, మరి సుబ్రహ్మణ్యం గారు మరియు పూర్ణకుమారి గారు అనేక విషయాలు మా మీడియాతో పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు దూసి వెళ్తుందంటున్నారు. మరి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు స్వయం కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామాన్ని ఆదర్శక గ్రామంగా తీర్చిదిద్దాను అని సగర్వంగా చెబుతున్నారు. మరియు నేషనల్ లెవెల్లో గవర్నెన్స్ మీద అవార్డు రావడం అనేది ఒక చరిత్ర. ఇది ఒక చోరగుడికే చెందిందని మేము అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. మీరు అనేక పదవులు ఇంకా చేపట్టాలని, మీ మున్ముందు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామానికి అందించాలని, మండల స్థాయిలో కూడా మీ యొక్క రాజకీయ చరిత్ర ఉండాలని, ఈ సహకారాలు కావాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.